పొరుగు దేశంలో ఒక ప్రధాని ఉన్నాడు. ఈయన మాకు చుక్క నీరు కూడా ఇవ్వను అని చెప్తున్నాడు. ఎవరైతే నీటి ట్యాపును మూసివేస్తారో వాళ్ళ చేతులను నరికి వేస్తాము. ఇది పాకిస్తాన్ యొక్క క్లైమేట్ చేంజ్ మంత్రి ముసద్దిక్ మల్లిక్ అంటారు. వీడి మాటలు అంటే పిచ్చి కూతలు. ఇప్పుడు నీకు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మీ ప్రధాని యొక్క తల తీసేస్తాము అంటున్నారు. మరి దాన్ని నువ్వు ఆపగలుగుతున్నావా? అంటే వీళ్ళ బుర్రలు ఎక్కడ ఉన్నాయి అనేది ఆలోచించాలండి. ఇప్పుడు వీడేమో చేతులు కోసేస్తాను అంటున్నాడు, నీకు అక్కడ తలపోయే పరిస్థితి. ఇంకొకడు ఈ చీఫ్ మార్షల్ వాడేం మాట్లాడతాడండి, మేము మీ డ్యాములపై మిజైల్ దాడులు చేస్తాము. బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? మీ డ్యాములు పైన ఉంటాయండి, హిమాలయాల్లో పైన ఉంటాయి. నువ్వు ఒక మిజైల్ వాడావు, మీకు ఆ డ్యాము పగిలింది. ఒకవేళ ఆ నీరు దిగువ ప్రాంతానికి వచ్చింది అనుకోండి, కింద అంటే పాకిస్తాన్లో ఎన్నెన్ని గ్రామాలు ఉన్నాయి. కరాచీ దాకా మీకు ఈ నది జలాలు వస్తాయి కదా. సో డ్యాము పగిలితే ఈ నష్టాన్ని నువ్వు భర్తీ చేసుకోగలవా? అంటే నీ దాడుల్లో ఎలాగైతే సొంత ప్రజల మీదే వీడు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తాడు. గ్రామస్తులు అక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే వాళ్ళ మీద పైనుంచి బాంబులు వేస్తాడు సొంత ప్రజలు వాళ్ళు. సో అలాంటిది నువ్వేం చేస్తావు? ఒక మిజైల్ వాడితే నీ ప్రజలే పోతారు. ఏం మాట్లాడతావు? 23 కోట్ల మంది ప్రాణాలు ఇవాళ ప్రమాదంలో పడ్డాయి. అరే మరి నువ్వు ఇన్నేళ్ల పాటు ఇంతంత మంది తీవ్రవాదులను పంపించి ఎన్ని వేల మంది ప్రాణాలను తీసావు, అదంతా నీకు తెలియదా? సో ఈరోజు మీ ప్రజల మీద ఏ ప్రేమ లేదండి, జస్ట్ చెప్పుకోవడం, ఏడవడం. ఎందుకంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, తాలిబాన్ వాళ్ళు విడిచిపెట్టడం లేదండి. మీకు ఎంత భయంకరంగా అక్కడ సిచ్యువేషన్ ఉందంటే మీడియా ఎవరు కూడా, అంటే ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడిన వెంటనే అందరూ విసిల్స్ కొడుతున్నారు, చేతులు నరికే సబ్బాబ్బా ఏం చెప్పేవరా. మరి అక్కడ మీ తలలు పోతున్నాయి కదా. పాకిస్తాన్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ అండి ఎక్కడ? కరాచీలో ఉంటుంది. మీకు 3 గంటల సేపు ఈ హెడ్ క్వార్టర్స్ వీళ్ళ కంట్రోల్లోనే లేదు, తాలిబాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. మీకు వరుస పెట్టి వేసేస్తున్నారు. ఈ సైనికులు ఎక్కడ దొరికితే అక్కడ వేటాడడమే. సో తాలిబాన్ పష్తూన్ యువకులు 3 కోట్ల మంది డురాండ్ లేన్ వద్ద రెడీగా ఉన్నారు. వీళ్ళ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నంత కాలము మీకు పాకిస్తాన్ ఎప్పుడు ప్రమాదంలో ఉన్నట్టే, వీళ్ళైతే విడిచిపెట్టరండి. అలాంటిది నువ్వు నీ దేశాన్ని లోపలే కాపాడుకోలేకపోతున్నావు. వాళ్ళు వస్తున్నారు, తాలిబాన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారము మీ సైనికుల మీద దాడులు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. అసలు మీకు నగరము నడిబొడ్డులో బట్టలు ఊడదీసి అక్కడ వేలాడదీసి ఇదిరా పాకిస్తాన్ సైన్యం యొక్క ధైర్య సాహసాలు, బట్టలు లేకుండా పారిపోండి అని చెప్పి తరిమి కొడుతున్నారు. వీళ్ళేం మాట్లాడతారండి? భారత ప్రధాని అతని చేతులను కోసేస్తాము. అర్థముందా అండి? ఇంకొక వైపు చూశారనుకోండి, మేము ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళాము, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాకు సపోర్ట్గా ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. భారత్ యొక్క హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ వీటినంతా ఆపాలి, ఆపకపోతే యుద్ధమే. ఏంటి చేతులు కోసేస్తామంటే ఒక డిప్లొమాటిక్ లాంగ్వేజ్ అండి? అవి లేవు. మళ్ళీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వీళ్ళకి సపోర్ట్ అంటే ట్రంప్ లాంటి వాళ్ళు చేస్తారు కదా, ఇలాంటి రౌడీ వెధవలకే కదండి సపోర్ట్ చేస్తారు. వీడితో పెద్ద గూండా రాజ్యం రన్ చేస్తున్నట్టు చేతిలో కొడవళ్ళు పట్టుకొని భారత్ మీదకి వస్తున్నట్టు ఇన్ని మాట్లాడుతున్నావు కదా. ఏమైంది? మీరు ఏం చెయ్యగలిగారు? ఇవాళ ఓడిపోయే యుద్ధము మీ ప్రజలను రెచ్చగొట్టడం. మీకు పాకిస్తాన్ మీడియాలో చూశారనుకోండి, మన మంత్రి గారు ఎంత గొప్పగా మాట్లాడారు. ఆ భారత్లో ఎవరైతే ఈ ట్యాపు నీళ్లను ఆపుతారో వాళ్ళ చేతులను కోస్తానన్నారు. ఆహా ఓహో, ఏం చేయగలిగారు ఇప్పటి వరకు? ఇప్పుడు జైశంకర్ గారిని ఇదే అడిగారు. 2027 మీకు డిసెంబర్ వరకు కూడా మేము ఇండస్ వాటర్ ట్రీటీని ఎక్కడా కూడా మార్చం.
ఈ సస్పెన్షన్ ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ తన తీవ్రవాదులను కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో అనుపమా మేడం ఆవిడేం చెప్తున్నారండి, తీవ్రవాదము అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లం. ప్రతి ఒక్క దేశంలో తీవ్రవాదులు ఉంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు, ఇక రష్యాలో కూడా తీవ్రవాదులు ఉంటారు కదా. కానీ వాళ్ళు ఆ దేశం మీదే ఇలాంటి ఫైటింగ్లు చేస్తూ ఉంటారు. ఆ దేశం మీదే వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు, టెర్రర్ అటాక్స్ అంటాం. కానీ ఇక్కడ పాకిస్తాన్ అనబడే దేశము వాడేమంటాడండి, వాటర్ ఈజ్ అవర్ లైఫ్ లైన్, టెర్రరిజం ఈజ్ అవర్ లైఫ్ లైన్, గూండాయిజం అవర్ లైఫ్ లైన్, లంచాలు అనేవే మా లైఫ్ లైన్. ఇదే కదండి వాడి దేశం. సో అలాంటిది తీవ్రవాదులకు ఆయుధాలు, ట్రైనింగ్, డబ్బులు కాదు కదా, పెన్షన్లు కూడా ఇస్తారు. ప్రపంచములో తీవ్రవాదులకు పెన్షన్లు ఇచ్చే ఏకైక దేశము పాకిస్తాన్. అలాంటిది టెర్రర్ స్పాన్సర్స్, వాళ్ళతో మాకు కాంప్రమైజ్ ఏంటి, వాళ్ళతో మాకు నెగోసియేషన్స్ ఏమిటి? ఇవాళ అందరూ పీస్ టాక్స్ అని మాట్లాడుతున్నారు భారత్కి పాకిస్తాన్కి. ఎక్కడండి? సింగపూర్ అన్నాము, ఖతార్ అన్నాము, ఇక్కడంతా జరుగుతున్నాయన్నారు. అసలు విషయాలు టోటల్గా వేరండి. వాళ్ళ ప్రచారము అలా జరుగుతుంది. భారత్తో మాకు పీస్ డీల్ ఉంది, అమెరికా సంధి కుదురుస్తుంది, మా మధ్య యుద్ధాన్ని ఆపేస్తే ట్రంప్ గారికి నోబెల్ బహుమతి వస్తుంది, ఇలాంటి ప్రచారాలు. సో మనము క్లియర్గా ఉన్నాం, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మీకు మా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండే ఒక వ్యవహారం. 1960లో మా మూర్ఖపు శిఖామణులు ఇలాంటి ఒక ఒప్పందాన్ని వేశారు. సరే వేశారు, ఇవాళ కాలం మారిపోయింది. మీ తీవ్రవాదము ఎక్కడా మారలేదు. ఆ రోజు మీరు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇది న్యూ ఇండియా, ఇక్కడ సర్వము మారిపోయింది. ఇంకా ఇంకా మీరు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని, ఈ దారుణాలని, ఈ తీవ్రవాదాన్ని మేమైతే ఇక మీదట పట్టించుకోము. నీకు చుక్క నీరు కూడా రాదు. 23 కోట్ల మంది ప్రజలు ఏ రోజు మీ మీద తిరగబడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. అసలు మీకు పరిపాలనే రాదురా. మీరందరూ కూడా లంచాలను నమ్ముకొని ఉండేవాళ్ళు, మా ఆకలి చావుల మీద బతుకుతున్న వాళ్ళని ప్రజలు ఎప్పుడు రియలైజ్ అవుతారో, అలాగే పష్తూన్ యువకులు ఏ రోజైతే పాకిస్తాన్ పరిపాలనను తమ చేతిలోకి తీసుకుంటారో, 3 కోట్ల మంది స్ట్రాంగ్ సోల్జర్స్ అటు ఉన్నారు, డూరాండ్ లైన్ వద్ద ఉన్నారు, పాకిస్తాన్ని ముక్కలు చేస్తారు. అప్పుడు మేము ఇండస్ వాటర్ ట్రీటీ అని మాట్లాడతాము. అప్పటి వరకు పాకిస్తాన్తో ఎలాంటి కాంప్రమైజు లేదు. సో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. చేతులు కోస్తావా రా, సరిహద్దుల దాకా రా, కత్తులు పట్టుకొని రా, తరువాత మేమేం చేస్తాం చూస్తావు కదా, ఆల్రెడీ చూసావు కదా. ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో చూసావు. ఇవాళ నువ్వు ఇంత పెద్ద ఛాలెంజ్ విసిరి నువ్వు మళ్ళీ వాటర్ లేదు, ఇది మా లైఫ్ లైన్, ఏడుపులు ఎందుకు? నువ్వు సరెండర్ అయిపోవచ్చు కదా, నీ తీవ్రవాదులను వాళ్ళని పంపించేసేవచ్చు కదా. చేస్తావా? చెయ్యలేవు. ఎందుకు? నీ దేశాన్ని పరిపాలించేదే వీళ్ళే, ఈ తీవ్రవాదులే కదా. సో వాళ్ళ చేతిలో నీ దేశాన్ని పెట్టేసి ఇప్పుడు ఇవాళ నువ్వు ఇలాగ గగ్గోల పెడుతూ నువ్వు అరణ్య ఘోష, మేము ఇంత కష్టపడుతున్నాం, ప్రపంచమంతా కూడా మాపై సానుభూతి చూపించాలి, భారత్ను ఆపాలి, వాళ్ళు చాలా దారుణాలు చేస్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎందుకు నీ తీవ్రవాదులను ఆపలేకపోతున్నావు? ప్రపంచానికి ఒకసారి చెప్పగలిగితే అందరూ కూడా వింటారు. సో నీ ఏడుపు ఏంటో అక్కడ ఏడవచ్చు కదా. కాబట్టి ఇండస్ వాటర్ ట్రీటీ ఎలాంటి ఒక స్టేటస్ కోలో ఉందో ఇవాళ కూడా అలాగే ఉంటుందని జయశంకర్ గారు క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్, అమెరికా లాంటి దుర్మార్గులు వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేస్తారో మనం కూడా చూద్దాం. మరి దీని మీద మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.